మంచి పంట పండించాలి, సారవంతమైన పంట పండించాలి, అధికమైనటువంటి దిగుబడులు రావాలన్న మాట వాస్తవం. కానీ అధిక దిగుబడుల కోసం ఆ వస్తువులో ఉండేటటువంటి సారం తగ్గిపోకూడదు. దాంట్లో మనకి ఏదో రోగకారకాలుగా ఉండేటటువంటి ఎరువుల్ని ఊరికి అధికంగా వాడి దాన్ని చేసేటటువంటి స్థితిలోంచి మళ్ళీ సహజమైనటువంటి ఎరువుల్ని వాడి నేల సారాన్ని పెంచి పంట సారాన్ని పెంచి అది తినే వ్యక్తులలో ఉండేటటువంటి సత్తాని కూడా పెంచగలిగే స్థితిలోకి రైతన్నలందరూ కూడా రావాలి అనేది మా ఆశ. ఇది మంచిదే అని మేము అనుకుంటున్నాం. మీరంతా ఏమంటారు? మంచిదేనా కాదా ఇలా కోరుకోవడం? అమ్మా గట్టిగా ఎవరు చెప్పట్లా? మరి దానికోసం కృషి చేద్దామా? ఇప్పుడు ఇక్కడ పాల సరఫరాల్లో అటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇప్పుడే కృష్ణా జిల్లా నుంచి ఒకరికి 2.5 లక్షలు, ఒకరికి 3.5 కోట్లు, ఒకటికి 2.5 కోట్లు, ఒకరికి 3.5 కోట్లు ఇప్పుడే వారి చేసేటటువంటి కృషిని ప్రోత్సహిస్తూ వారికి అందించడం జరిగింది. మన పాలకేంద్రపు ఛాయలో, దీని యొక్క ఛత్ర ఛాయలో ఉండేటటువంటి ప్రతి జిల్లాకి అక్కడ అంతంత స్థాయికి ఎదగలిగేటటువంటి పాడి పెరగాలి అని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా సంతోషం ఏంటంటే ఆంజనేయులు గారు మన బుడమేరు లాంటి ఉపద్రవాలు రావడానికి పూర్వమే, దీని ముందు మనం ఏదైనా ఒక స్టాండ్ బై అంటే దీనికి వెనకాతల సపోర్ట్ ఇచ్చేట్టుగా మనం ఒక మంచి ఆధునికమైనటువంటి వసతులు ఉండే కేంద్రాన్ని మనం తయారు చేసుకోవాలి. అది కొంచెం అధికమే అవ్వచ్చు, ఖర్చు ఎక్కువ అవ్వచ్చు. అంత చెయ్యాలంటే ఏమో చేయగలమో లేమో, ఎలా ఉంటుందో అనే ఒక సందిగ్ధంతో ఏమైనా సరే దీన్ని చెయ్యాలనే పట్టుదలతోటి మన వీరవల్లిలో దీన్ని ఆరంభం చేశారు. కనుక బుడమేరు ఉపద్రవం వచ్చినప్పుడు ఇది దాన్ని ఆదుకోగలిగింది. మన క్షేత్రానికి ఉండేటటువంటి ఈ పాల ప్రభావాన్ని కోల్పోకుండా పరిరక్షించగలిగింది అని ఇందాకనే మా ఆంజనేయులు గారు చెప్పడం జరిగింది. మనం చేసేటటువంటి వ్యవసాయం కానీ, మనం చూసేటటువంటి పశు సంపద యొక్క సంరక్షణ కానీ ఇట్లానే పెరగాలి. ఇందాక మన భరత్జీ ఒక మంచి సలహా ఇచ్చారు మనకి. మనందరి పిల్లలు అమెరికా లాంటి దేశాల్లో ఉన్నారు. అమెరికాలో కొందరు ఉన్నారు, ఆస్ట్రేలియాలో కొందరు ఉన్నారు, యూకేలో కొందరు ఉన్నారు, ఇంకా ఇతర దేశాల్లో కూడా